నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 22A ఈ మధ్యకాలంలో ఎక్కువగా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్క తెలంగాణలోనే, అది కూడా అచ్చంగా హైదరాబాదు చుట్టుముట్టిన జిల్లాలన్నీ కలిపితే ఒక 3-4 జిల్లాల్లో 1 కోటి మంది బాధితులు ఉన్నారు. మనం కనుక చూస్తే నీట్ బాధితులు 22 లక్షల మంది, దానికి 5 టైమ్స్ ఎక్కువ అనమాట. నీట్ బాధితులు ఢిల్లీ వెళ్ళి ఎట్లా చేశారు? సరే, బాధితుల పేరుతోటి అసాంఘిక శక్తులు ప్రవేశించేది వేరే విషయం. బట్ టాపిక్ అయితే దేశంలో చర్చకు వచ్చింది కదా. మరి 22A ఎందుకు చర్చకు రావట్లేదు? దీనికి సంబంధించి అసలు చట్టం ఏం చెబుతోంది? చట్టాన్ని ఎంత డిసిప్లిన్డ్గా దుర్వినియోగం చేస్తున్నారు? చాలా క్రమశిక్షణతో ఎలా దుర్వినియోగం చేస్తుంది ప్రభుత్వం? ఈ చట్టం పరిధిలోకి వచ్చేవేంటి? ఇప్పుడు వస్తున్నవేంటి? అప్పుడెప్పుడో 2004లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గౌలిదొడ్డి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు సేకరించారు. ఏదో ఆయన దార్శనికుడు కాబట్టి ఒక ఐటీ ఇండస్ట్రీలు అలాంటివి పాపం తీసుకొద్దామనే ప్రయత్నం. వాటికి అతిగతి లేదు, ఇంకా నిషేధం అలాగే ఉంది. అవి అమల్లో ఉండగానే కొత్తగా ఈ నిషేధాలు ఏంటి? ప్రైవేట్ ప్రాపర్టీస్ అసలు ఎందుకు నిషేధాల్లోకి వస్తున్నాయి? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి, వీటికి సంబంధించిన పరిష్కారాలు చెప్పడానికి మనతో ఉన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులో సీనియర్ న్యాయవాది ఇనిమెళ్ల గోపాలస్వామి గారు. నమస్తే గోపాలస్వామి గారు. నమస్తే. 22A నిద్రపోయిన కల్లో కూడా ఇప్పుడు వచ్చి సామాన్య మధ్యతరగతి జీవుల్ని నిద్ర లేకుండా చేస్తుంది. ముందుగా మీకు ప్రేక్షకులకి ఇంత మంచి టాపిక్ తీసుకున్నందుకు యాజమాన్యాన్ని, ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇదేంటంటే మనకు 1905 రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. అది బ్రిటిషర్స్ పీరియడ్ నుంచి వస్తూ ఉంది. అయితే ఒరిజినల్గా అప్పుడు 22A లేదు. మనకు ఉమ్మడి రాష్ట్రం లాస్ట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కొద్దిగా అటు ఇటుగా వీళ్ళు ఏం చేసే సబ్ రిజిస్ట్రార్లు ఏం చేసేవాళ్ళు అంటే ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములు, ఇవన్నిటిని కూడా కాపాడే ఉద్దేశంతో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. వీటిని కాపాడాలి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం సంరక్షణలో ఉండాలి. వాటిని ఎవరికి పడితే వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్లు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయొద్దు అనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో సెక్షన్ 22A పెట్టడం జరిగింది. కానీ రాను ఏమైపోయిందంటే ముఖ్యంగా సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అటు భువనగిరి దాకా, ఇటు యాచారం దాకా ఈ భూములన్నీ కూడా ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో రేట్లు పెరిగిపోయిన తర్వాత అంటే పాలకులు, గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు అనండి, వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళని కరప్ట్ చేసి, ముఖ్యంగా కొందరు IAS ఆఫీసర్ల పేరు మళ్ళీ చెప్తాను. అయితే ఈ నిబంధన ఎందుకు పెట్టారంటే అంతకుముందు మనకు 2004-05 ముందు ప్రొహిబిటెడ్ బుక్ ఉండేది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక ప్రొహిబిటెడ్ బుక్ ఉండేది. అందులో ఇవన్నీ పొందుపరిచారు. ఆ ప్రొహిబిటెడ్ బుక్లో ఏ భూములు అమ్మచ్చు, ఏ భూములు రిజిస్ట్రేషన్ చేయాలి, చేయకూడదు అనేది ఆ ప్రొహిబిటెడ్ బుక్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఉంది ప్రొహిబిటెడ్ బుక్ అనేది. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి బై నెంబర్లు వేసి, ఒక సర్వే నెంబర్ 296 ఉందనుకోండి, దానికి బై నెంబర్ వేస్తారు. ఆ ప్రొహిబిటెడ్ బుక్లో కనపడదు అది. అది వీళ్ళ ఇది MROలది, RDOలది, వీళ్ళ చాకచక్యం. దాంతో ఏం చేస్తారంటే, లేకపోతే బై నెంబర్లు వేయటమే కాకుండా సప్లిమెంటరీ చేతివారు ఇష్యూ చేస్తారు. చేసి ఆ బై నెంబర్లు వేసి 1/1/1 అది ఎక్కడ మీకు లిస్టులో కనపడదు. వాటిని వీడి దగ్గర పోతే వీడు ప్రొహిబిటెడ్ బుక్లో చూస్తాడు సబ్ రిజిస్ట్రార్. లేదు కదండి, రీచేంజ్ చేయి. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఇద్దరికి తెలుసు అది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందని. తెలిసి నాటకం. ఇద్దరికి, సబ్ రిజిస్ట్రార్కి తెలుసు, MROకి తెలుసు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాడికి కూడా తెలుసు. అయితే ఈ 2000 తర్వాత ఆ పట్టాదారుకు తెలియకుండా కూడా కొన్ని భూములు 22Aలో వేయడం జరిగింది. నిజమైన పట్టాదారులు. ఇప్పుడు నాకు ఒక భూమి ఉందండి, నిజంగా నేను కూడా బాధితుడినే. ఇప్పుడు 6 నెలల నుంచి తిరుగుతున్నా నేను కూడా. నిన్న కూడా వెళ్ళొచ్చా నిజామాబాద్కి. ఏంటంటే మా ఫాదర్ 1962లో కొన్నారు పట్టా భూమి. అది రికార్డులో పట్టా అని ఉంది. లాస్ట్కు చూస్తే 3 years నుంచి అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది. హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని
ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం వాటి చుట్టూతా. అట్లా ఎంతమంది హైకోర్టుకు వెళ్ళగలుగుతారు? ఒక పేద రైతు 1 ఎకరం ల్యాండ్ ఉంటే అది ప్రొహిబిటెడ్ లిస్టులో వేస్తే హైకోర్టుకు వెళ్ళగలుగుతారా? పోనీ వెళ్ళలేరు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు విధంగా ఒక సర్వే నెంబరు 296 ఉంది. అందులో 1 గుంట భూమి ప్రభుత్వ భూమి నిజంగా కూడా ఉంటుంది, ప్రభుత్వ భూమే ఉంటుంది. బట్ అందులో ఉన్న 25 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వ భూమి కింద రాసి 22A పడేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఇదంతా కూడా రెవెన్యూ వాళ్ళ దుర్మార్గం, పొలిటికల్ లీడర్స్ యొక్క దుర్మార్గం. అంటే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసే. ఇప్పుడు 1 గుంట భూమి గవర్నమెంట్ భూమి అంటే దాన్ని సెపరేట్ చేసి మిగతాది 22A నుంచి తీసేయాలి కదా. మనం పోయి వాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకో, ఆఫీస్కి వెళ్తాం. ఎంఆర్ఓ ఏమంటాడు, సార్ ఇది మా చేతిలో లేదు సార్. అయితే ఆ మధ్య ఒక కమిటీ వేశారు. ఇంతకుముందు మనకు 2015లోనో 16లోనో జస్టిస్ శేషసేనారెడ్డి గారు ఉన్నారు. ఆయన చక్కటి జడ్జిమెంట్ ఇచ్చారు, 26 పేజీల జడ్జిమెంట్. ఏమన్నారంటే ఆయన, మీరు మళ్ళీ ఒక ఫ్రెష్ లిస్ట్ తయారు చేయండి, చేసి జెన్యూన్గా ఎవరైతే పట్టా భూములు ఉన్నాయో వాటిని తొలగించండి, జెన్యూన్గా ఉన్న భూములని తొలగించి మిగతా భూములు అన్నీ కూడా మీరు వాటిని క్లియర్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తే, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ చాలా మేము పారదర్శకంగా పనిచేస్తాము, ఎటువంటివన్నీ సమస్యలని తొలగిపోతాయి అని దాన్ని రైట్స్ ఇన్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 ధరణి అని అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేశారు 2020లో. అది పాస్ చేసిన తర్వాత కూడా దాదాపు 18 లక్షల ఎకరాలు వీళ్ళు చేతి వాటం చూపించి 18 లక్షల ఎకరాలని అమాయక తెలంగాణ రైతులని గోసబెట్టించి ఇప్పటికి తిరుగుతున్నారండి వాళ్ళు. ఆ 18 లక్షల ఎకరాల వాళ్ళు ఇప్పటికి తిరుగుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వాళ్ళు మొత్తం లిస్టు తయారు చేసి IGRS అని ఉంది ఒకటి, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక పోర్టల్, దానికి వీళ్ళంతా రిపోర్ట్ తయారు చేసి MRO, RDO, అడిషనల్ కలెక్టర్ కమిటీగా ఏర్పడి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఎన్నెన్ని సర్వే నెంబర్లలో ఏ భూములు ఉన్నాయి ఆ లిస్టు తయారు చేసి కమిషనర్ స్టాంప్స్ అండ్ IG రిజిస్ట్రేషన్స్ ఉంటాడు, ఆయనకు పంపుతాడు. ఆయన ఏం చేయాలి, వీటిలో ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు నిజంగా కూడా మళ్ళీ మీరు వెరిఫై చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాయాలి. రాసి అరే ఇవన్నీ మీరు వెరిఫై చేయండి, ఇవి కనుక నిషేధిత భూముల్లో లేకపోతే మీరు డిలీట్ చేయండి అని. బట్ అది జరగాలంటే మీ 1 ఎకరం కోసము ఎవరెవరిని కలవాలి, MROని కలవాలి, RDOని కలవాలి, జాయింట్ కలెక్టర్ని కలవాలి, అడిషనల్ కలెక్టర్ని కలవాలి, కలెక్టర్ని కలవాలి, కమిషనర్ స్టాంప్స్ అండ్ IGని కలవాలి. ఒక సామాన్య మానవుడు 1 ఎకరం ఉన్నోడు కలవగలుగుతాడా? CCLA. వీళ్ళందరూ ఏం చేస్తారు, రిపోర్ట్ తీసి ఆ మధ్య అది కూడా జరిగింది. వీళ్ళందరూ రిపోర్ట్ తయారు చేసి, సార్ ఇవన్నీ తప్పుల తడకలు ఉన్నాయి, మీరు CCLAకి మీకు అధికారం ఉంది కదా, ఎందుకంటే భూ పరిపాలన వ్యవస్థ మొత్తం CCLA కింద ఉంటుంది. వాళ్ళకి రిపోర్ట్ రాస్తే వాళ్ళు ఎంత దుర్మార్గంగా, అప్పుడు వాడు సోమేష్ కుమార్ అని ఉండేవాడు, పచ్చిగా చెప్పాలంటే దొంగ, ఈజ్ ఎ థీఫ్ నెంబర్ 1. ఇంకోటి చెప్తా, ఆడేం చేశాడు, మీరు అట్లాగే ఉంచండి, మీరేం తీయకండి ఆ భూములు నేను చెప్పేదాకా. అంటే సామాన్య ప్రజలు కష్టపడుతున్నారండి, ఆఫీస్ చుట్టూ తిరిగిపోతున్నారంటే మీకెందుకు, నేను చూసుకుంటా అని చెప్పి దుర్మార్గంగా ఆ 22 లక్షల ఎకరాలు డిస్ప్యూట్లో పట్టడానికి ఏకైక కారణం సోమేష్ కుమార్. నేను మొత్తం రికార్డు తీసుకొచ్చా. మాజీ CS సోమేష్ కుమార్ వైఫ్ జ్ఞానముద్ర ఆమె పేరు, రంగారెడ్డి జిల్లా యాచారం మండల్ కొత్తపల్లి గ్రామంలో డాక్యుమెంట్ నెంబర్ 6257 of 2018, 6256 of 2018, 1478 of 2018, మొత్తం 25 ఎకరాల 19 గుంటలు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ రిప్రజెంటెడ్ పర్సన్ పేరు మీద, ఆయన భార్య పేరు మీద 25 ఎకరాల 19 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్న భూములే కదా. ఆ 25 ఎకరాలు నిషేధిత జాబితాలు ఉన్నప్పుడే 22A కింద ఉంటే మళ్ళీ ఏం చేశారు, వీళ్ళకి సపోర్ట్ ఎవరు, వీళ్ళకి సపోర్ట్ అప్పుడు దాసరి రామ్మూర్తి,
ఎల్లా వరలక్ష్మి, నామాల వేణుగోపాల్. ఈ ముగ్గురు వ్యక్తులు కలిపి ఈ మొత్తం డీల్లో కీలకమైన వ్యక్తులు. అసలు వీళ్ళు ముగ్గురిని విచారిస్తే ఆ మొత్తం సోమేష్ కుమార్ భాగవతం బయటపడుతుంది. అదే కాకుండా మళ్ళా వీళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తపల్లి గ్రామంలో 244 నుంచి 269 వరకు కోకాపేట ప్రాంతంలో అపార్ట్మెంట్స్, విల్లాస్ కట్టడానికి ఈ గ్రూపే, ఈ విషియస్ గ్యాంగ్ ఉంది కదా, 123 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని వెనుక మళ్ళీ సోమేష్ కుమార్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధికారంలో రాకముందు, ఈ ధరణిని మేము బంగాళాఖాతంలో కలిపేస్తాము, దానికన్నా మంచి మా భూమి, అదేదో భూభారతి అని పెడతాను, అన్నీ కూడా అయిపోతే 6 నెలల్లో మొత్తం నేను చూమంతా ఖాళీ చేస్తాను, అవన్నీ కూడా రెక్టిఫై అయితే అన్నారు. అప్పుడు ఇంకొక మాట అనేవాడు, పదే ఎన్నికల సందర్భంగా వీళ్ళందరూ కూడా బంగాళాఖాతంలో వేయటమే కాకుండా వీళ్ళందరిది బండారం బయట పెడతా. ఎవరెవరిది? ఈయనకు తోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు, ఇక్కడ విప్రో సర్కిల్ దగ్గర ఉన్న ఫీనిక్స్ 22 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, దాని బినామీలు ఎవరండి, బయటకు తీయండి. ఎవరన్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇంకా అదే కాకుండా వంశీరామ్ బిల్డర్సు, ఫీనిక్స్, రాజ్ పుష్ప, మెగా కృష్ణారెడ్డి, మై హోమ్స్, వీళ్ళందరివి 2 లక్షల కోట్ల భూములు అప్పనంగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొట్టేశారని తీన్మార్ మల్లన్న, ఆయన ఇప్పుడు క్యూ న్యూస్ హెడ్ ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు, ఆయన సర్వే నెంబర్లతో సహా మొత్తంగా కూడా బయట పెట్టారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికల ముందు, ఇవన్నీ నేను బయటికి తీస్తా, దోషులను శిక్షిస్తా, అమేయ్ కుమార్ని వాడెవడు సోమేష్ కుమార్ని జైల్లో పెట్టిస్తా. ఏమైంది? వాళ్ళంతా దర్జాగా తిరుగుతున్నారు, వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. పరిష్కారం మటుకు ఇప్పటికీ జరగలేదు. ఎవరైతే అమాయక రైతులు, పేద రైతులు భూములు కోల్పోయి నిషేధిత జనాల నుంచి తిరుగుతున్నారు, మీరు ఇందా చెప్పారు 22 లక్షల ఎకరాలకు సంబంధించి సన్నా చిన్నకర రైతులు అయి ఉండొచ్చు బహుశా. అందరికీ 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళే తిరుగుతున్నారు సార్. ఎంత ఘోరం అంటే మీరు ముఖ్యంగా మహేశ్వరం, ఈ ఆచారం, ఇటు తర్వాత గండిపేట, కోకాపేట, ఇటు అదేది మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, భువనగిరి దాకా, భువనగిరి అంటే వరంగల్ది ఇన్ని లక్షల మంది పాపం రైతులు. నాకు తెలిసి ఇప్పటికీ 1,22A అంతా 22A 1,40,000 అప్లికేషన్స్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. అఫీషియల్ రికార్డ్, ఆర్టీఐలు అడిగితే చెప్పిన రికార్డ్ అది 1,40,000. మనకు తెలియకుండా ఇంకెన్ని ఉంటాయో తెలియదు. మేమేదో ఆర్టీఐ యాక్టివిస్టులు పట్టుకొని ఒక 5-6 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలోనే డేటా తీయగలిగినాం. బట్ తీయలేనివి ఎన్ని ఉంటాయి, జిల్లాలలో ఉన్నాయి. వరంగల్, మెదక్. మీరు చెప్పిన ఈ 1,40,000 పెండింగ్ కేసులు 5-6 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో సరిపోయింది. మొత్తంగా 1 కోటి మంది ఉన్నారండి, లెక్క తేలింది. 22 లక్షలకి సంబంధించి ఓనర్స్ చూస్తే 90 లక్షల నుంచి 1 కోటి మంది ఇప్పుడు బాధితులు ఉన్నారు. దీనికి పరిష్కారమే చూపట్లేదు, ఊరికే మాటలు చెప్తున్నారు. మీకు ఇంకా విచిత్రం ఏంటంటే, ధరణి ఒక కాసుల భరణి, నెమరుగోముల అని ఒక ఊరు ఉందండి, అందులో 800 కోట్ల రూపాయల భూములు ధరణిలో పెట్టేశారు. అవన్నీ పట్టా భూములు. అదొకటి ఉందా? తర్వాత గతంలో ఎప్పుడో 94-95లో రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్లు, ఫ్లాట్లు కట్టుకొని ఫ్లాట్లు అమ్ముకున్న వాళ్ళవి అందులో మీ 100 గజాలు అదేంటి నిషేధిత జాబితాలో ఉంది, ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయమని అంటున్నారు. దాదాపు 70,000 ఫ్లాట్లు అమ్మకాలు, కొనుగోలు జరగట్లేదు. మీరు 95లో అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చారు కదా, ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉంది, అందులో 1000 గజాలలో ఒక 100 గజాలు 22,000 ఉంది కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు ఇంకా విచిత్రమైన ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే, మాజీ డీజీపీ భూమి, జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ గారు గోపాల్ రెడ్డి గారు, ఆయనకి వంశపారంపర్యంగా వచ్చిన భూమి అండి అది. ఆయన భూమి తీసుకుపోయి 2.5 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుపోయి ఇంకెవరి పేరు మీద ధరణిలో ఎక్కిచ్చేశారు. ఇది చూడండి, మాజీ డీజీపీ ఆయన పేరు గోపాల్ రెడ్డి గారు. ఆయనే ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, సిసిఎల్ఏ చుట్టూ తిరిగినా పరిష్కారం దొరకలేదు. ఆయనకి కాశ్మీర్లో షేరే కాశ్మీర్ మెడల్తోని సత్కరించారు. ఈ షేరే కాశ్మీర్ పోయింది, ఇక్కడ పిల్లి కాశ్మీర్ చేశారు వీళ్ళంతా ఆయన్ని, ఈ రెవెన్యూ వ్యవస్థ.
మళ్ళా ఇంకొకటి ఇది కాకుండా ఇంకా విచిత్రమైన సంఘటన చూపిస్తాను. ఆ భూముల మాట ఏమిటి? ఎవరు వీళ్ళు? ప్రభుత్వం గతంలో 40 ఏళ్ల కింద పేదలకు, మాజీ సైనికులకు, స్వాతంత్ర సమరయోధులకు, రాజకీయ బాధితులకు గతంలో అసైన్ చేసిన భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. కేవలం మోకిలా ఈ గండిపేట ఏరియాలో 600 ఎకరాలు ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చి 40 ఏళ్ళైంది పాపం. ఎవరికి? స్వాతంత్ర సమరయోధులకి, పొలిటికల్ సఫరర్స్కి. ఒక్క భూమి మీద కూడా ఆయన ఓసి ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నారు, కొందరికి సెలెక్టివ్గా, వీళ్ళెవరికి ఇట్లా వీళ్ళెవరికి ఇవ్వట్లే.